బొరుగులకు కానీ ఇలా ఒక్కసారి చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో. వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా చేసుకొని తింటారు. మరి చేసేద్దామా? ముందుగా ఆనియన్, టమోటా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు 2 మిక్సీ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పప్పుల పొడి తీసి పక్కన పెట్టుకోవాలి. బొరుగులు ఇద్దరికి సరిపడా వేసుకుంటున్నాను. 200 గ్రామ్స్ వాటర్లో వేసి ఇలా తడిపి పెట్టుకోవాలి. బొరుగులు నానే లోపల మనము స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద బాణలి పెట్టుకుందాం. ఎందుకంటే బొరుగులు కదా, కాబట్టి పెద్దగా పెట్టుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేసాను. అలాగే ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చెనపప్పు వేసి అది చిటపటలాడిన తర్వాత కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకున్నాం కదా, అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయే లోపల బొరుగులు నానిపోయాయి. వాటిని తీసి మనం ప్లేట్లో సపరేట్గా పెట్టుకుందాము. వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఇలా బాగా పిండుకొని వాటర్ లేకుండా సపరేట్గా పెట్టుకోవాలి బొరుగుల్ని. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఈ టమోటా కూడా దాంట్లో వేసుకుందాము. టమోటా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెంగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, పసుపు వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ నానబెట్టిన బొరుగులు ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి పులుపు ఇష్టపడే వాళ్ళు ఒక నిమ్మకాయ దెబ్బ కూడా పిండుకోవచ్చు. లాస్ట్లో పప్పుల పొడి యాడ్ చేస్తా అని చెప్పాను కదా, ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఆ పప్పుల పొడి. అంతే అండి, అయిపోయింది. బొరుగులకు కానీ టేస్టీ బొరుగులకు కానీ రెడీ అండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లోకి కాంబినేషన్ మిరపకాయ బజ్జీ హైలైట్గా ఉంటుందండి. మిరపకాయ బజ్జీ విత్ బొరుగులకు కానీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.